నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సిబిఐ ఎంక్వైరీ కోరుతోంది బీఆర్ఎస్, హౌస్ కమిటీ వేయాలంటోంది బీజేపీ. మేమే కాపాడుతున్నామంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. సిరుల గని సింగరేణి చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. త్వరలోనే ఎన్నికలు ఉండటంతో బొగ్గుబాయిలో అక్రమాల మందుపాతర పేలింది. ఏకంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రే అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రికి లేఖాస్త్రం సంధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోల్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవంత్ సర్కార్పై విమర్శల జడివాన కురుస్తోంది. కోట్ల విలువైన నల్ల బంగారం ఏమైపోయింది? రాజకీయ నేతల ఆరోపణల్లో నిజమెంత? అసలు నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? మైన్స్ సాక్షిగా పాలిటిక్స్ మలుపులు తిరగబోతున్నాయా? బొగ్గుబాయిలో కొత్త బంధాలు పుడుతున్నాయా? సింగరేణి స్కాములన్నీ బయటకు వస్తాయా? తిలా పాపం తలా పిడికెడేనా? ఖద్దర్కు బొగ్గు మసిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సింగరేణిలో బొగ్గు నిల్వల స్కామ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. త్వరలోనే సిరుల గనిలో ఎన్నికలు ఉండటంతో మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు నేతలు. తాజాగా బీజేపీ లీడర్లు సింగరేణి బాట పట్టారు. బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో కాషాయ నేతలు స్టడీ టూర్ చేపట్టారు. అయితే అడుగడుగున అవాంతరాలు కలిగించడంతో బీజేపీ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పి మీరే ఆరోపణలు చేసి ఒక్క దాని మీద కూడా దర్యాప్తు చేయకుండా ఈ రోజు మీరు కూడా అదే పాటలో వేల కోట్ల రూపాయల అక్రమాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? నిజంగా అక్రమాలే జరగకుంటే ఈ రోజు మా బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు? నిజంగా అక్రమాలే జరగకుంటే గత ప్రభుత్వం మీద మీరు ఎందుకోసం అని చెప్పేసి దర్యాప్తు చేస్తలేరు? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒకవేళ ఇది వాస్తవం కాకుంటే వెంటనే హౌస్ కమిటీకి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి నుంచి 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనట్టు ఆరోపణలు వచ్చాయి. జూన్ 10న తక్షణమే విచారణ జరిపించాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తట్టెడు బొగ్గు కూడా మాయం కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దీంతో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారో, ఎవరిని ఎవరు ఇరికిస్తున్నారో అర్థం కావట్లేదు. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న సింగరేణిలో 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ ఇంధన భద్రతలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 51,500 కోట్లు కావడంతో సిరుల గని తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి టైంలో ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గును రేవంత్ సర్కార్ మాయం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. బొగ్గు నిల్వల నిర్వహణ, కాంట్రాక్టులు, సోలార్ ప్రాజెక్టులు, కొనుగోలు కార్యకలాపాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు హరీష్ రావు. కానీ ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. సింగరేణి ఒక సంస్థగా అద్భుతమైనటువంటి 137 ఏండ్ల చరిత్ర కలిగింది సింగరేణి. కానీ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చినారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి ఈరోజు నష్టాల వైపు ప్రయాణం చేస్తా ఉంది. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లతోని కలకలలాడినటువంటి సింగరేణి ఈ రోజు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంది. 2.5 సంవత్సరాల్లోనే సింగరేణిని ఆగం పట్టించింది. మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టలేరు. సింగరేణి బొగ్గులో, భూముల్లో ఇక కాదేది అనర్హం అన్నట్టు అన్నింట్లో కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణిలో కిలో బొగ్గు కూడా బయటకు వెళ్లే ప్రసక్తి లేదన్నారు. కార్మికుల కష్టాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేందుకు జరిగే ప్రయత్నాలను సహించేది లేదన్నారు భట్టి. 10 ఏళ్లు అధికారంలో ఉండి సింగరేణిని బీఆర్ఎస్ పాలకులు దోచుకున్నారంటూ ఎదురుదాడి చేశారు. సింగరేణికి 2 బొగ్గు బ్లాకులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు భట్టి విక్రమార్క.
చేసే ప్రతి కార్మికుడు సమస్యని ఈ ప్రభుత్వం అటెండ్ చేస్తుంది, అడ్రస్ చేస్తుంది. డిపెండెంట్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్య పైన ఈరోజు నిర్ణయం తీసుకొని 335 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా డిపెండెంట్ సంబంధించినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వంత వనరులు ఇది. దీన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికే ఉండేటట్టుగా పటిష్టంగా దీన్ని పునాదులు వేస్తాం తప్ప పొరపాట్లు కూడా ఇందులోకి రద్దల్ని, డేగల్ని, దళారుల్ని, దోపిడీదారుల్ని ఈ ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదో రానేదో. కొద్ది రోజులుగా సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాల బాటలో నడుస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి వ్యయానికి అమ్మకపు రేటుకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. టన్ను బొగ్గు ఉత్పత్తికి 11,198 రూపాయలు ఖర్చు అవుతుంటే మార్కెట్లో 4,410 రూపాయల చొప్పున విక్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రతి టన్నుపై 6,788 రూపాయల చొప్పున నష్టం వస్తోంది. గడిచిన 5 ఏళ్లలో సింగరేణి భూగర్భ గనులకు 13,127 కోట్ల నష్టం వాటిల్లింది. నిజానికి SCCL తెలంగాణకు సిరుల గని. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల. వందల ఏళ్లు తవ్వకాలు జరుపుతున్న, కనకపు రాసులు కురిపిస్తున్న కొండ. భారతావనికి వెలుగులు నింపుతోంది. ఎందరికో ఉపాధి కల్పిస్తూ దన్నుగా నిలుస్తోంది. అలాంటి సింగరేణి సంస్థలో అవినీతి, అక్రమాలు అలజడి రేపుతున్నాయి. తెలంగాణలోని 6 జిల్లాలు, 11 ఏరియాల్లో SCCL విస్తరించి ఉంది. ఎన్నిక ఏదైనా కార్మికుల ఓట్లు కీలకం. అందుకే ప్రధాన పార్టీలు సింగరేణిపై ఫోకస్ పెట్టాయి. త్వరలో జరగబోయే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ను తలపించడం ఖాయం. రానున్న రోజుల్లో బొగ్గుబాయిల్లో మరిన్ని పొలిటికల్ డైనమైట్స్ పేలుతాయంటున్నారు కార్మికులు.